హే గైస్ ఈ వీడియోలో మనము జెన్కిన్స్‌లో పైప్‌లైన్ జాబ్ అయితే రన్ చేద్దాము. సో, పైప్‌లైన్స్ అనేవి దాదాపుగా 2 టైప్స్ అనమాట. ఒకటి డిక్లరేటివ్ అండ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ మనం యూజ్ చేసేది ఎక్కడైనా డిక్లరేటివ్ పైప్‌లైన్ అనమాట. సో, మీరు డాక్యుమెంట్‌లో చూసుకున్నట్లయితే డిక్లరేటివ్ పైప్‌లైన్ సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి పైప్‌లైను, ఏజెంట్ అని స్టేజెస్, ఆ స్టేజెస్‌లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. స్టేజెస్ అంటే ఏం లేదు. బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ లేకపోతే యూనిట్ టెస్ట్ లేపోతే పర్ఫార్మ్, సోనార్ క్యూబ్, అప్‌లోడింగ్ ఆర్టిఫాక్ట్స్, నెక్సస్ అవి స్టేజెస్ అనమాట. సో, ఆ స్టేజెస్‌లో స్టెప్స్ ఏముండాలి? స్టెప్స్ అంటే ఇక్కడ మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్ గానివ్వండి. ఇంకోటి టూల్స్ గూడా మెన్షన్ జేసుకోవచ్చు మనం. టూల్స్ అవి కూడా. అలాగే డిప్లాయ్‌లో స్టెప్స్ ఉంటాయి. అలాగే మనం ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ కూడా డిక్లేర్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే స్క్రిప్టెడ్ పైప్‌లైన్ ఫండమెంటల్స్ అంటే దీని యొక్క సింటాక్స్ ఉంటది. ఈ స్క్రై ఈ పైప్‌లైన్స్ అన్నీ మెయిన్‌గా గ్రూవీ లాంగ్వేజ్‌లో రాస్తారనమాట. సో, మనమే రాయాల్సొస్తది పైప్‌లైన్స్. అదేం పెద్ద పెద్ద పనేం గాదు. జస్ట్ మీకు ఈ సింటాక్స్ ఉంటదనమాట. అందులో చేంజెస్ చేసుకోవటమే. ఒక 100 లైన్స్ కూడా ఉండవు అది నాకు తెలిసి ఆ స్క్రిప్టింగ్ పైప్‌లైన్ అనేది. అది ప్రాజెక్ట్ బట్టి ఉంటదిలెండి. ఆ ప్రాజెక్ట్ మనం యూజ్ చేసే టూల్స్ బేస్ చేసుకొని ఉంటదది. ఇది అంత కష్టమేం కాదు ఆ పైప్‌లైన్స్ రాయటం కూడా. సో, మాక్సిమం స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్‌ని అవాయిడ్ జేసేస్తారనమాట. ఓన్లీ మనం డిక్లరేటివ్ పైప్‌లైన్స్ యూజ్ చేస్తాము. ఈ పైప్‌లైన్ కోడ్ అనేది నా గిట్‌హబ్ రిపాజిటరీలో ఉంటది. మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. సో, ఒకసారి మీరు చూడండి ఇది పైప్‌లైన్‌లో జస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ బ్రేస్ ఒకటి, కర్లీ బ్రేస్ అలాగే క్లోజింగ్ బ్రేస్. అలాగే ఏజెంట్ అనే ఒకేళ ఎనీ గాకుండా ఓన్లీ జెన్కిన్స్ అంటే జెన్కిన్స్ అనే యూజర్ ఉండాలి. అలా గాకుండా ఎనీ యూజర్ రన్ చేసే విధంగా ఉండాలనుకుంటే ఏజెంట్ ఎనీ పెట్టేసి సరిపోతది. ఇక టూల్స్‌లో ఇవన్నీ ఉన్నాయి చూడండి. టూల్ కాన్ఫిగరేషన్, మావెన్ మావెన్ వర్షన్ ఏది, సో, జేడీకే. మనం సెటప్ చేసినాం. నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. మనం మావెన్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, జావాని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారని. సో, ఒకసారి మీరు జెన్కిన్స్ ఓపెన్ చేసి మేనేజ్ జెన్కిన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే టూల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జేడీకే ఉంటది. ఇంటిగ్రేషన్, జేడీకే ఇన్‌స్టాలేషన్స్ ఇవి. ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో అదే ఇవ్వాలి మన పైప్‌లైన్‌లో గూడా. అండ్ అలాగే కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మావెన్ ఇన్‌స్టాలేషన్స్, మావెన్ వి3 వెర్షన్ సెలెక్ట్ సేమ్ అదే అన్నమాట. జెన్కిన్స్ హోమ్ పేజ్. సో, నెక్స్ట్ వచ్చేసి స్టేజెస్ అయితే ఓపెన్ చేసాము. సో, ఫస్ట్ స్టేజ్ ఫెచ్ కోడ్. సో, ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటది కోడ్ అనేది? సో, గిట్‌హబ్ వెర్షన్ కంట్రోల్ మేనేజ్. ఇక్కడ నుంచి మనకు మెయిన్ గిట్ బ్రాంచ్ మెన్షన్ చేసాము. ఏ బ్రాంచ్ మెయిన్. సో, గిట్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది. సో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బిల్డ్ అనమాట. మీరు రీప్లేస్ చేసుకోవచ్చు ఇది. ఇది నేను కాపీ చేసుకున్న కోడ్ అనమాట. దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చాను అంతే. సో, జస్ట్ మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం అంతే. ఈ కోడ్ సింటాక్స్ అనేది ఆల్రెడీ ఉంటది. సో, మనం చాట్‌జీపీటీని అడిగినా కూడా ఇస్తదనమాట. అదేం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఈజీయే స్క్రిప్ట్ పైప్‌లైన్స్ రాయటం. సో, నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ స్టేజ్. బిల్డ్‌లో మనం ప్రీవియస్‌గా మనం ఏంటి ఫ్రీ స్టైల్ జాబ్స్ రన్ చేసాం గదా! అందులో జస్ట్ మనం ఏం చేస్తాం, మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతది. అలా గాకుండా మనం ఎస్‌హెచ్ అంటే షెల్, మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్, స్కిప్ టెస్ట్ అంటే టెస్టింగ్స్‌ని స్కిప్ చేసేస్తది. అప్పుడు బిల్డ్ మనకి తొందరగా జనరేట్ అవుతది ఫాస్ట్‌గా. అంటే యూనిట్ టెస్ట్‌ని స్కిప్ చేస్తదనమాట. ఇది ఈ కమాండ్ యూజ్ చేస్తే. సో, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అనమాట. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. తర్వాత సక్సెస్ అనే మెసేజ్ డిస్‌ప్లే చేయాలి. సో, ఆర్కైవింగ్ ఆర్టిఫాక్ట్స్ అనమాట. సో, ఆర్టిఫాక్ట్స్‌ని ఆర్కైవ్ చేస్తది. నెక్స్ట్ ఫైనల్‌లో యూనిట్ టెస్ట్ అనేది పెర్ఫార్మ్ చేస్తది ఎంబీఎన్. ఇంతే అనమాట. సింపుల్‌గా రాసాను. సో, నెక్స్ట్ వీడియోలో మనము సోనార్ క్యూబ్‌ని, నెక్సస్‌ని ఇవి కూడా ఇంటిగ్రేట్ చేద్దాము. సో, జస్ట్ అనేది ఈ కోడింగ్‌ని అర్థం చేసుకోండి మీరు. ఈ ఎక్కువ మనం యూజ్ చేసేది గ్రూవీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారనమాట. గ్రూవీలో ఉంటది మన పైప్‌లైన్స్ అన్నీ రన్ చేసేది. సో, మామూలుగా ఫ్రీ స్టైల్ జాబ్స్ ఎలా రన్ చేస్తాం మనం జస్ట్ ఫార్మ్స్ లాగుంటది. ఇది అలా గాదు. మనం జస్ట్ అన్నీ కోడింగ్‌లో ఉంటదనమాట. ఎవ్రీ స్టెప్ మనం కోడింగ్‌లో రన్. ఇక్కడ క్రియేట్ న్యూ ఐటెమ్ ఉంది గదా! లేదంటే క్రియేట్ ఎ జాబ్ క్లిక్ చేసినా మనకు జాబ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ న్యూ ఐటెమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీ జాబ్ నేమ్ అయితే ఇచ్చేయండి. నేనైతే పైప్‌లైన్ జాబ్ అని ఇస్తున్నాను. పైప్‌లైన్ జాబ్. ఫ్రీ స్టైల్ గాదు. పైప్‌లైన్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి ఏదో ఒకటి. పైప్‌లైన్ జాబ్ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ గూడా నేను. జాబ్. ఇంక ఇవేం అవసరం లేదు మనకి. అడ్వాన్స్‌డ్ ప్రాజెక్ట్ ఆప్షన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ పైప్‌లైన్ స్క్రిప్ట్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. పైప్‌లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్‌సీఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్.
ఇక్కడ మనం జెన్కిన్స్ ఫైల్ ఉంది గదా! సో, ఈ ఫైల్ అడ్రెస్ అయితే ఇవ్వాలి మనం. ప్రస్తుతానికి అదైతే మనం ఇవ్వటం లేదు. జస్ట్ నేనేంటి అంటే పైప్‌లైన్ స్క్రిప్టే ఇక్కడ డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇదంతా కన్ పేస్ట్ చేసేసాను. జస్ట్ స్మాల్ స్క్రిప్టే. ఇక్కడ సేవ్ క్లిక్ చేసేయండి. సో, మీరు కంపేర్ జేసుకోవచ్చు. ఫ్రీ స్టైల్ జాబ్‌కి, పైప్‌లైన్ జాబ్‌కి. ఫ్రీ స్టైల్ జాబ్‌లో మనం చాలా కాన్ఫిగర్ చేసాం గదా! ఇందులో అట్లా ఏముండదు. మనం ఆల్రెడీ కోడింగ్ అనేది రాసేసుంటాం. సో, అది జస్ట్ మనం పేస్ట్ చేసాం అంతే. ఈ జాబ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను బిల్ నౌ అయితే సెలెక్ట్ చేస్తున్నా. మనకి స్టెప్స్ వైస్‌గా డిస్‌ప్లే అవుతది చూడండి ఇప్పుడు. ఇక్కడ చూడండి డిక్లరేటివ్ టూల్ ఇన్‌స్టాల్, ఫెచ్ కోడ్, బిల్డ్, ఆర్టిఫాక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. బిల్డ్ కూడా సక్సెస్ అయింది మనకి. సో, నెక్స్ట్ ఫైనల్‌గా యూనిట్ టెస్ట్ అయితే జరుగుతుంది. బిల్డ్ అనేది కంప్లీట్‌గా సక్సెస్ అయింది చూడండి. ఇక్కడ డిక్లరేటివ్ టూల్ ఇన్‌స్టాల్, ఫెచ్ కోడ్, బిల్డ్, యూనిట్ టెస్ట్. అసలు ఇవే ఎందుకు వచ్చాయంటే మన పైప్‌లైన్‌లో మనం అదే మెన్షన్ చేసాం. సో, టూల్ అంటే అది టూల్స్‌లో మనం డిక్లరేషన్ ఇచ్చాం కాబట్టి అది అది ఆటోమేటిక్‌గా చూపిస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఫెచ్ కోడ్. సో, బిల్డ్. సో, టూల్స్‌లో మీరు మాక్సిమం అక్కడ క్యాప్స్ ఇస్తే క్యాప్సే ఇవ్వాలి మనం. అన్ని క్యాప్స్ ఇస్తే నేను ఇలాగే ఇచ్చాను కాబట్టి ఇలాగే ఎంటర్ చేయాలి. లేదంటే మిస్ మ్యాచ్ అయిందంటే బిల్డ్ ఫెయిల్యూర్ అవుతది. సో, బిల్డ్, యూనిట్ టెస్ట్. ఇన్ కేస్ మనం ఇక్కడ ఏ టెక్స్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. అది మన ఇష్టం అది. ఎన్ని టెస్ట్‌లైనా ఇచ్చుకోవచ్చు. ఎన్ని స్టేజెస్ అయినా ఇచ్చుకోవచ్చు మనం. ఆ స్టేజెస్ నేమ్ మన ఇష్టం. మనకు కావాల్సిన నేమ్ అయినా ఇచ్చుకోవచ్చనమాట. అదేం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ బిల్డ్ ఐడీ ఉంది గదా! ఇక్కడ గ్రీన్ మార్క్‌లో చెక్ మార్క్ ఉంది గదా! దీన్నైతే క్లిక్ చేయండి. మనం కన్సోల్ అవుట్‌పుట్ గూడా చెక్ చేయొచ్చు. పైప్‌లైన్ ఎలా వర్క్ అయింది ఏంటి అనేసి. మీరిక్కడ జూడొచ్చు ఇది పైప్‌లైన్ అనమాట. ఇది కన్సోల్ అవుట్‌పుట్. ప్రతీదీ మీరు చదవచ్చు ఇక్కడ. సో, లాస్ట్‌లో మనకి ఎకో యూజ్ చేసాం గదా! యూనిట్ టెస్ట్ కాడ. ఎకో గూడా డిస్‌ప్లే అయింది. ఫినిష్డ్ నౌ ఆర్టిఫాక్ట్ యాహ్! నౌ ఆర్టిఫాక్ట్ అని. సో, ఆర్కైవ్ గూడా అయిపోయింది. సో, నెక్స్ట్ అంబియంట్ టెస్ట్. సో, ఈ విధంగా స్టేజెస్ జరుగుతాయి. స్క్రోల్ అప్ చేద్దాం ఇప్పుడు. అక్కడ హాష్ ఐడీలో ఇక్కడ మనకు వర్క్ స్పేస్ ఉన్నాయి చూడండి. అదే మీరు ప్రీవియస్‌గా మనం ఫ్రీస్టైల్ జెన్కిన్స్ యూజ్ చేసాం. ఫ్రీస్టైల్ జాబ్‌లో. అందులో ఏంటి అంటే నార్మల్‌గానే మనకి వర్క్ స్పేస్ ఉంటది. ఇది అలా కాదు. మనం బిల్డ్ ఐడీ ఎవ్రీథింగ్ మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ వర్క్ స్పేస్ క్లిక్ చేశారు అంటే అక్కడ మనకి టార్గెట్ వేర్ ఫైల్స్, ఆర్టిఫాక్ట్స్ అయితే ఉంటాయి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే వర్క్ స్పేసెస్ దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఫోల్డర్ ఓపెన్ అవుతది. ఇక్కడున్నాయి చూడండి. టార్గెట్ ఫోల్డర్‌లో మనకు ఆర్టిఫాక్ట్ అయితే ఉంటదనమాట. సో, ఇలా ఎవ్రీ బిల్డ్‌కి మనకు వర్క్ స్పేస్ ఉంటది. అప్పుడు మనం ఏం జేయొచ్చంటే మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్ రిమూవ్ జేసేయొచ్చు. ఈ క్లీన్ ఎందుకంటే క్లీన్ ఇన్‌స్టాల్ ఎందుకు అంటే ప్రీవియస్ బిల్డ్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేస్తది. బట్ ఇక్కడ పైప్‌లైన్స్ అలా ఏముండదు. ప్రతి ఒక్క బిల్డ్ ఐడీకి డిఫరెంట్ వర్క్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో, ఈ విధంగా అయితే మనం పైప్‌లైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. పైప్‌లైన్స్ జాబ్స్‌ని. సో, నెక్స్ట్ వీడియోలో మనము ఈ పైప్‌లైన్స్‌లోనే సోనార్ క్యూబ్, నెక్సస్ ఆర్టిఫాక్ట్స్‌ని ఎలా డిప్లాయ్ చేయాలి? సో, వాటి గురించయితే డిస్కస్ చేద్దాము. సో, ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే మనం ఆర్టిఫాక్ట్స్‌ని ఆర్కైవ్ చేసినాం కదా! లాట్ సక్సెస్‌ఫుల్ ఆర్టిఫాక్ట్స్. అది కూడా జనరేట్ అయింది. ఓకే గాయ్స్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. సో, ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో మనము సేమ్ పైప్‌లైన్‌లో సోనార్ క్యూబ్‌ని, నెక్సస్‌ని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం.